ఈ మధ్య డాక్టర్స్ని అందరూ ఏదో ఒకటి అనడం కామన్ అయిపోయింది. ఈయన ఏమంటున్నాడంటే డిస్క్ బల్జ్ ఉంటే డాక్టర్స్ సర్జరీయే చెప్తారని చెప్తున్నాడు. అలా అస్సలు చెప్పరు డాక్టర్స్. ఎందుకంటే మీరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఒకటి మాట్లాడేయచ్చు సోషల్ మీడియాలో, కానీ మేము అలా మాట్లాడడానికి ఉండదు. దేర్ ఆర్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ స్పెసిఫిక్గా ఉంటాయి బుక్స్లో. సో యాజ్ పర్ బుక్స్ డిస్క్ బల్జ్కి ఎప్పుడు సర్జరీ అవసరమో తెలుసా? 100 కేసెస్ ఉంటే 90కి సర్జరీ అవసరం పడదు. ఒక 10% మాత్రమే అవసరం పడుతుంది. వాటిల్లో కూడా ఈ 3 రిలేటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ది న్యూరలాజికల్ డెఫిసిట్స్, అంటే డిస్క్ బల్జ్ అయిన కింది పార్ట్లో స్పర్శ తగ్గిపోవడం, శక్తి తగ్గిపోవడం, లేదా యూరిన్ కానీ మోషన్ కానీ తెలియకుండా పాస్ అయిపోవడం లాంటివి ఉంటే ఎస్ సర్జరీ పడుతుంది. 2, తట్టుకోలేని నొప్పి, మెడిసిన్ ఇచ్చిన అంటే మాత్రలు ఇచ్చిన, ఇంజెక్షన్స్ ఇంట్రావినస్గా ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ పెద్ద పెద్దవి ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే ఎస్ అప్పుడు సర్జరీ పడుతుంది. మూడోది ఏంటో తెలుసా? స్పెషల్లీ ఈయన కోసం 6 months ఆఫ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వాడాక, అంటే సర్జరీ కాకుండా 6 months ఫస్ట్ బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ, మెడిసిన్స్ తీసుకొని ట్రై చేసి తగ్గకపోతే రండి అని చెప్తాం మేము. అంతేగాని డైరెక్ట్గా సర్జరీ అని ఎవ్వరు కూడా సజెస్ట్ చేయరు. ప్లీజ్ ఇలాంటివి చూసి డాక్టర్స్ అపార్థం చేసుకోకండి. అండ్ ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ 3 ఉన్నవి నెగ్లెక్ట్ కూడా చేయకండి. వెంటనే డాక్టర్కి చూపించుకోండి.